ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దేశాన్ని కూడా ద్వేషించేలాగా వాళ్ళని తయారు చేయకపోతే ఎక్కడో ఒక చోట మళ్ళీ కనెక్ట్ అయిపోతారు. అవును, అది కరెక్ట్. ఎందుకంటే ఇది రాముడు నడిచిన నేల, కృష్ణుడు నడిచిన నేల. ఈ నేలతో మనకి పురాణాలతో అన్నిటితో అనుబంధం ఉంటుంది. పవిత్ర స్థలాలు ఉంటాయి, పుణ్య నదులు ఉంటాయి. ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయిపోతారు. కాబట్టి అసలు ఈ దేశమే పాపిష్టిది అని నూరిపోస్తారు వీళ్ళకి. కరెక్ట్ అండి. అంత ద్వేషం నూరిపోయకపోతే వాళ్ళు ఉండరు అక్కడ. అది కరెక్టే అండి. నాకు అసలు ఇంతమంది పాస్టర్లు ఉన్నారు, ఇంత వెధవలని మీ వీడియోస్ చూసేంత వరకు తెలియదు. అసలు ఇంతమంది ఉన్నారు ఆ దరిద్రులు. పాస్టర్లు అంటేనే వెధవలు. అంటే అసలు కొత్తగా పాస్టర్స్ని ఎవరు రీసెర్చ్ చేయరు కదన్నయ్య. చూడడానికి ఎవరు చర్చికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే ఆ పాస్టర్ వెధవలాగా కనిపిస్తాడు అంతే. మిగతా వాళ్ళంతా కూడా ఇదే ఐడియాలజీతో ఉన్నారని తెలియదు కదా. మీరు కౌంటర్ సీడని స్టార్ట్ చేసినాక ఓహో ఇంతమంది వెధవలు ఉన్నారా మన దగ్గర అని తెలిసింది నాకు. మొదటి దశలో ఏమనుకుంటారంటే యేసునాయన మంచోడే, పాస్టర్ మంచోడు కదా అనుకుంటారు. ఫస్ట్ అలానే అనుకుంది. మళ్ళీ ఈ పాస్టర్ మంచోడు కాదు కానీ ఇంకొక పాస్టర్ మంచోడు అక్కడ పోతారు. మొన్న నేను లైవ్కి వెళ్ళినప్పుడు మీ పాస్టర్ అమ్మ వల్ల నువ్వు సఫర్ అయ్యావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు ఒక పాస్టర్. ఇప్పుడు నేను వచ్చి చెప్పాను, నన్ను ఈ మాట అన్నావు, నేనే ఒక 10 మంది పాస్టర్లను చూశాను, వాళ్ళంతా వెధవలు అంటావు, ఇంకో 10 మంది వచ్చి ఇంకో చెప్తారు. ఇట్లా లెక్కేసుకుంటూ పోతే పాస్టర్లు అందరు వెధవలు అయ్యారు, ఎవడు మిగిలాడని అడిగాను. నేను అదే మాట అడిగితే ఆయన క్వశ్చన్ స్కిప్ చేసి వెళ్ళిన పక్కకి. సాతాన్ రాజు ఏంటి మీరు అక్కడికి వెళ్ళారు పంపిసి? వెళ్ళాలి, వీళ్ళ ఫ్రెండ్ వెళ్దాం అనుకుంది. ఎక్కడికి? అక్కడికి మీటింగ్స్ జరిగేటప్పుడు వెళ్దామని గొడవ చేసింది మా ఫ్రెండ్. మీ క్రైస్తవులు ఉన్నప్పుడు ఫ్రెండ్ వెళ్దామని గొడవ చేసింది. వెళ్దాం అనుకుంది. అంటే లాస్ట్ టైం నేను మార్చడానికి చూసిన తర్వాత వెళ్ళకూడదు అంటే వీళ్ళని మార్చడానికి వెళ్ళాను కదా అన్నయ్య నేను. అప్పుడు ఆవిడ ఇట్లాగా శాలిం రాజు అది ఆమె గారు అంది కాబట్టి అలా చెప్తున్నా, గొట్టం గడికి రెస్పెక్ట్ అక్కర్లేదు అని వెళ్దాము అని చెప్పి మమ్మీని అడుగుతుంది. నేను అప్పటికే వీళ్ళ మీద ఫోకస్ పెట్టి వీళ్ళని మారుస్తా ఉన్నా. ఆమె వచ్చి మనకు దొరుకుతుంది అనమాట. నేను వెంటనే మీ వాయిస్ రికార్డ్లో ఏకాంత ప్రార్థన చేస్తున్నారు కదా, వెళ్ళండి. ఆమెకి హస్బెండ్ కూడా లేడనమాట, ఈయన ఒక్కటే. వాళ్ళ హస్బెండ్ చనిపోయారు ఈ చర్చిలోనే. ఆమె కూడా వాళ్ళ హస్బెండ్ కూడా ఇట్లానే ఆమెను తిట్టాడనమాట పాస్టర్ అమ్మని. తర్వాత ఆయనకి నోటి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. ఆమెను తిట్టడం వల్ల అని చెప్పి ఈమె ఖాతాలో వేసుకొని ప్రచారం చేసుకుంది. చనిపోయారు. ఈమె కొంచెం ప్రాపర్టీ అదంతా ఇచ్చెళ్ళారు ఒంటరిగా అవ్వకుండా. వెళ్ళండి మీకు కూడా ఏకాంత ప్రార్థన చేసి అన్ని రాయించుకుంటాడని నేను మొహమ్మద్ చెప్పాను డైరెక్ట్గా. ఆమె స్టన్ని అలాగే చూస్తూ ఉంది. వాయిస్ అది పంపించి వీడియో ఇది వినండి క్లారిటీ వస్తుంది అని చెప్పాను. ఆ మానేసి మా మమ్మీతో అరుణాచలం గిరి సూపర్. నేను ఏదన్నా చెప్పాలనుకుంటే మొహమ్మద్ చెప్తానని నేను అందుకే చెప్పేసా డైరెక్ట్గా, వెళ్ళండి ఏకాంత ప్రార్థన చేసి ఇల్లు రాయించుకుంటారు అని. సైలెంట్గా కూరుకుంది. ఇంక ఇప్పుడు ఆమె ఇప్పుడు రేపు కాశీ వెళ్తుంది. ఓ అదృష్టం, తన అదృష్టం. ఇప్పుడు మా మమ్మీ తరపున ఎవరెవరిని కలిసిందో అందరినీ పట్టుకొచ్చేసాను నేను. ఇప్పుడు కొత్తగా మా మమ్మీ గర్భవతి చేస్తుంది. అంటే అటు చేసిన పాపం నేను కడుక్కుంటా. మొత్తం అంతా కాంపెన్సేషన్ మొత్తం కడిగేస్తున్నారు. చివరిగా అయితే ఒక మాట అండి, అందరికీ చెప్తున్నా, మీరు లైవ్ పెడతారు కాబట్టి మన బలహీనతను ఆధారం చేసుకుని వాళ్ళు లాగేసుకుంటారు. తర్వాత అసలు వాళ్ళు పెట్టే మానసిక వేదన అసలు తట్టుకోలేని పరిస్థితి అన్నమాట. దానికి ఉదాహరణ నేనే. నాలాంటి వాళ్ళు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొద్దు దయచేసి. ఇక్కడ ఒక ఆమె చెప్పిన ఒక డైలాగ్ కూడా నాకు బాగా నచ్చింది. అందులోంచి బయటకు వస్తే వేసేస్తాడని చెప్తుంటే ఆయనే అంతంత మాత్రం పోటీ ఈయనే చంపేస్తే. ఇప్పుడు కామెంట్స్ లో అదే అడుగుతున్నాం అన్నయ్య. ఇప్పుడు నేను ఏదన్నా యాంటీగా వాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్ మన ఛానల్ కింద ఏమైనా కామెంట్స్ పెడితే నేను కూడా గట్టిగా కామెంట్ పెడతాను అనమాట. ఏ శుభ్రత వస్తుంది అది ఇది అంటే సరే ముందు మేకులు పీక్కోమనండి నెక్స్ట్ మాట్లాడుతుందా అని చెప్తాను నేను డైరెక్ట్. నేను ఎన్నో ఇందులో ఉండి ఎన్నో దారుణాలు దుర్మార్గాలు చూసి దగ్గరుండి అనుభవించి చెప్తున్నాను. ఎవరన్నా సరే ఒక్కసారి అందులోకి వెళ్ళే ముందు మాలాంటి వాళ్ళ బాధ విని ఇది మనకు కరెక్టే, మనం కూడా ఈ బాధలు పడదాము అనుకుంటే వెళ్ళండి. లేదు అంటే ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ఎవరన్నా బయటికి రావాలి అని అనుకునే వాళ్ళు ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే
మనకి మంచే జరుగుతుంది తప్ప, ఎందుకంటే మనం అందులో ఉండి ఇబ్బందులు బాధలు పడ్డామే కానీ ఎవరిని మనం ఏమి ఇచ్చేయలేదు కాబట్టి ధైర్యంగా బయటకు రండి, తీసుకొద్దాము బయటకి పక్కన వాళ్ళని అనుకునే వాళ్ళు మేమున్నాము అనే ధైర్యం ఇవ్వండి, వాళ్ళే బయటకు వచ్చేస్తారు. నన్ను చాలామంది అడిగారు మీరు ఎలా బయటకు తీసుకొచ్చారు అని, వాళ్ళందరికీ చెప్తున్నాను నేనున్నాను అనే ధైర్యం ఇవ్వండి, వాళ్ళు బయటకు వచ్చేస్తారు. మా మమ్మీతో వీడియో చేయించమని కూడా నన్ను చాలామంది అడిగారు, తీసుకొచ్చి మా మమ్మీతోనే జరిగినాయి చెప్పించాను, ఒకసారి ఆలోచించుకోండి అందరూ. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, నేను అనురాధ గారి వీడియో చూసి నేను చాలా బాధపడ్డా. ఆ జాన్ బాబా అనే ఆయన నువ్వు కూరగాయలు అమ్ముకుంటావు, నీ దగ్గర ఏముంటాయి దోచుకోవడానికి అని మాట్లాడిన మాట ఆయన వయసుకు కూడా మర్యాద కోల్పోయిందని నా దగ్గర. అసలు ఆ మాట అనటం చాలా తప్పనే. ఇప్పుడు ఆయనకు కోట్లు ఉండొచ్చేమో, ఇప్పుడు 10 రూపాయలు ఉన్నడికి 10 రూపాయలే గొప్ప. కూరగాయలు అమ్మితే 300 వస్తే రోజు దోచుకుంటున్నారు. దాంట్లో ఇంకా అది అన్యాయం కదా, వాళ్ళు ఎలా బతకాలి? అట్లాంటిది నీ దగ్గర ఏముంటాయమ్మా అని మాట్లాడాడు. తర్వాత ఆయన ఇక్కడ మన ఆఫీస్ చాలాసార్లు వచ్చాడు, కానీ నేను చూసిన ప్రతిసారి సారీ చెప్పాడు. అంటే ఆమె కూరగాయలు అమ్మి రోజుకి 300 సంపాదిస్తుంది, అందులో 30 రూపాయలు వీళ్ళు దోచేసుకుంటున్నారు, అది కూడా దోపిడీయే కదా. ఆ దోపిడీని ఆయన నీ దగ్గర ఏముంటాయమ్మా అని అంటాం చాలా తప్పు. కానీ ఆయన ఒక వీడియో చేసి మరి నీ దగ్గర ఏముంటాయమ్మా దోచుకోవడానికి అని మాట్లాడతాం నాకు అసలు నచ్చలేదు అన్నయ్య. నాకు అసలు నార్మల్గానే అసహ్యం వీళ్ళందరూ అంటే, ఆ మాటతో ఇంకొంచెం అసహ్యం వేసింది నాకు. చిన్న చితక వాళ్ళని మార్చుకొని వాళ్ళ దగ్గర దోచుకుంటూ మళ్ళీ మీ దగ్గర ఏముంటాయి దోచుకోవడానికి అని అంటాం, అసలు వాళ్ళ నైతికతకే మనం ప్రశ్నించాలి ఆ విషయాన్ని. నాకు కానీ ఆయన కనిపిస్తే నేను ఖచ్చితంగా ఎంతమందిలో ఉన్నాయి క్వశ్చన్ అడుగుతాను. అంటే కొట్టే రైట్ మనకు కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు కాబట్టి మనకి హిందూస్కి ఖచ్చితంగా అయితే కొడతా అన్నయ్య నేను, ఖచ్చితంగా కొడతా అన్నయ్య నేను. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూశాను, వినాయకుడు బొమ్మలు విసిరేయటం, తాయెత్తులు కట్టుంటే అవి తీసి పడేయడం, వాడికి ఎవడిచ్చాడు హక్కు? ఇప్పుడు మనం ఆవిడ బైబిల్ పడేసినందుకు జాన్ బాబు వచ్చి ప్రశ్నించాడు, మరి ఆ వెధవని ఎప్పుడన్నా ప్రశ్నించాడా? ఇదే జాన్ బాబు ప్రశ్నించలేదు కదా. మరి వాళ్ళకో న్యాయం మనకో న్యాయమా? కాన్స్టిట్యూషన్ అందరికీ సమాన హక్కులే ఇచ్చింది కదా. ఈయన జాన్ బాబు మాట్లాడిన ప్రతిసారి కాన్స్టిట్యూషన్ గురించే మాట్లాడతారు మీతో, మాకు హక్కు ఇచ్చింది మత ప్రచారం అని చెప్పి. ఎంతవరకు మత ప్రచారం? మా దేవుళ్ళని దూషించి విసిరి పారేసే అంత మత ప్రచారం చేసే హక్కు ఇచ్చిందా? ఇప్పుడు మనం పారేస్తే అలాగా? చాలా ధైర్యంగా ఎన్నో విషయాలు చెప్పారు. నాకైతే సొంత ఫ్యామిలీతో మాట్లాడుతున్నట్లుగానే ఉంది. ఇంకోటి శాలేం రాజుని కూడా కొడతా అన్నయ్య నేను. మల్లె పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ వాళ్ళు అన్నాడు కదా, అది నాకు చాలా అంటే చాలా బాధేసింది. ఖచ్చితంగా కొడతా నేను, వాడు కనిపించినా కూడా. నేనే కాదు ప్రతి ఆడవాళ్ళు కొట్టాలి వాడిని. ఆ మాట అన్నందుకు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కొట్టి తీరాలి. మనం హిందూ ఆడవాళ్ళం అయితే వాడు కనిపిస్తే కొట్టాలి వాడిని. వాడు మా ఇంటికి వచ్చినా పర్లేదు, కొట్టి తర్వాత మిగతా ఏమన్నా మాట్లాడతాను. ఈ అరగుండు ఈయన జాన్ బాబు వీళ్ళందరూ ఇట్లా గర్వాపసి వీడియోలు చేయంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో రాంగ్ అని ప్రూవ్ చేద్దాం అని చెప్పి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మా పాస్టమ్మ దగ్గరకు వస్తే మేము చెప్పిన ప్రతి విషయం నిజమని ఆవిడే ఒప్పుకుంటది, ఒప్పుకుంటది. పైగా ఇన్నాళ్ళ ట్రామాకి మాకు వచ్చి మమ్మల్ని అవమానించినట్టే కదన్నయ్య. ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అంటే దానికి కాంపెన్సేషన్ కూడా తీసుకుంటాను నేను వాళ్ళ దగ్గర, పాస్టర్స్ దగ్గర. ఎవరు వస్తా అన్నా వెల్కమ్ రండి, కానీ కాంపెన్సేషన్కి ప్రిపేర్ అయ్యి రండి, అంతే. సరే, అలాగే వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆనంద ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో నీలాంటి యంగ్ జనరేషన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేసే విధంగా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా శివశక్తి తరపున మా ప్రేక్షకులు, ఫాలోవర్సు, మా అభిమానులు, కార్యకర్తలు అందరి తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ క్రైస్తవ మాఫియా బాధితులు ఎంతోమంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. వాళ్ళలో కొంతమంది మాత్రమే బయటకు వచ్చి జరిగినటువంటి ఆ దారుణాలన్నీ చెప్పగలుగుతున్నారు. ఇవి చూసైనా ఎంతోమంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి సినిమాల్లో కనపడుతూ ఉంటారు దోపిడీదారులు, విలన్స్. వాళ్ళందరూ కూడా బయట పాస్టర్ల రూపంలో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరూ చెప్పేది వింటుంటే ఈ దోపిడీదారులు, క్రిమినల్స్ అందరూ కలిసి తయారు చేసిన మతమే ఈ క్రైస్తవ మాఫియా అనే డౌట్ వస్తుంది. కాబట్టి ఈ పాస్టర్ల రూపంలో ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది? నరరూప రాక్షసులు అంటారు, రాబందులు అంటారు, ఏదో రకరకాల పేర్లు పెడతా ఉంటారు కదా క్రిమినల్స్కి. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఆ పాస్టర్ల రూపంలో ఉంటే ఎంతోమంది అమాయకులు, పాపం బాధితులు
ఏదో ఒక నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళు ట్రాప్లో పడటం, ఏదో ఒక బలహీన మనస్తత్వంతో ఉన్నప్పుడు, ఏదో అవసరం ఆరోగ్య సమస్యలో ఆర్థిక సమస్యలో ఉన్నప్పుడు ఆ నిస్సహాయ స్థితిలో వాళ్ళ ట్రాప్లో పడటం, అక్కడి నుంచి ఇక బ్రెయిన్ వాష్కి గురయ్యి ఆ బురదలో ఆ ఊబిలో కొట్టుకుపోవడం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో చూస్తూ ఉన్నాం. చాలామంది పాస్టర్లు, కొంతమంది దగులుబాజీలు, అదే ఈ వైరస్ ఎక్కిన దగులుబాజీలు, మాది యేసు ప్రేమ సత్యం కాబట్టి స్ప్రెడ్ అయిందంటారు. ఇది వాస్తవాలు, ఇదిరా సన్నాసులారా. నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళ మీద వలేసి ఒకళ్ళకి టార్గెట్ ఇచ్చి నువ్వు ఇంకొంతమందిని మతం మార్చు, ఇంకొంతమందిని మతం మార్చు అని చెప్పి టార్గెట్ ఇచ్చి ఆ వైరస్ ఈ విధంగా స్ప్రెడ్ అయింది తప్ప ఇందులో ఎక్కడ ప్రేమ లేదు, సత్యం లేదు. ఇదంతా కూడా మతం పేరుతో జరుగుతున్న ఒక దందా. ఇక్కడ క్రిమినల్స్ ఉన్నారు, క్రిమినల్స్ చేతిలో నలిగిపోతున్న బాధితులు ఉన్నారు. ఆ బాధితులందరినీ బయటికి తీసుకురావడానికే, వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలని తపనతోనే శివశక్తి పనిచేస్తూ ఉంది. ఈ ప్రయత్నం, ఈ యజ్ఞం నిర్విరామంగా కొనసాగాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.